ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే కొంచెం ప్లాట్ అయితే ఉంటుందన్నమాట మొత్తం. ఇక్కడైతే మనకి ఇంకొక అవతారం అయితే వస్తుంది. ఈ అవతారం కూడా చూసేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు ఉంగరాలు అయితే ఉన్నాయి. ఇదైతే రామావతారం, శ్రీరాముడు అనమాట. ఇక్కడైతే చూడొచ్చు మనకి శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం దశావతారాల్లో రామావతారం దాకా అయితే వచ్చామన్నమాట. ఇంకా చాలా ఉంది. ఇకైతే ఫ్లాట్ ఉందన్నమాట ఇక్కడ అంతా. అయితే మనకి కొంచెం బెటర్గా ఉంది. డిజైన్ 700 పడుతుంది. ప్లెయిన్ అయితే 200 వస్తుంది. పేరు ఇస్తారు. పేరు కానీ ఇప్పుడు ఏమొద్దే డిజైన్ వరకు పేర్లు వచ్చేసి బయట దేవుడు తెప్పించుకుంటే దేవుడు వస్తుంది. లేదా మీరు ఇవైతే రెడీ చేసిస్తున్నారు అనమాట మనకి. బ్రాస్లెట్ లాగా మొత్తం రింగ్ లైట్స్ అనమాట. అవి రెడీగా అయితే ఉంటున్నాయి ఆటోమేటిక్గా. మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ ఇప్పటికిప్పటికే చేసేస్తున్నాడు. అక్కడంతా ప్లెయిన్గా ఉన్నాయి అవి, వాటిని డిజైన్గా చేసేస్తున్నాడు అనమాట. దశావతారాల్లో ఇంకొక అవతారం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. బలరామ అవతారం అనమాట. ఇదైతే వచ్చేసి మనకి బలరాముడు అనమాట. చూడవచ్చు ఒకసారి. బలరాముడి అవతారం. ఇదైతే కిందకెళ్ళే దారి అనమాట. ఆల్మోస్ట్ మనం ఈ దారి ఎమ్మటికి అయితే వచ్చాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆటోమేటిక్గా మనకి మెయిన్ రోడ్ మీద నడిచే అవకాశం ఉంటుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం రోడ్డు మీద అయితే నడవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇది కిందకెళ్ళే దారి. ఇది మనకి ఎడం చేతి పక్క జింకల పార్క్ అనమాట. ఇదైతే మొత్తం చెట్లు ఉన్నాయి. మరి చూడాలి ముందుకెళ్ళిన తర్వాత కనిపిస్తాయా లేదా అనేది. ఇక్కడ దాకా వచ్చేసరికి మెట్లు హైట్ అవుతున్నాయో తెలియట్లేదు, లేకపోతే కాలు పైకి లేవట్లేదో తెలియట్లేదు. మెట్లు కూడా కొద్దిగా హైట్ అయితే ఉంటున్నట్టు అనిపిస్తున్నాయి. దూరం దూరం ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ హైట్ అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా హైట్ అయితే ఎక్కువ ఉన్నాయి. జనం ఆల్మోస్ట్ తక్కువ ఉన్నారు. చూడొచ్చు వెనకాల చాలా వరకు వెళ్ళిపోయారు అందరు మాతో పాటు వచ్చిన వాళ్ళు. అంటే డైరెక్ట్గా నడిచిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ మెట్లయితే పూజించుకుంటూ రావాలి కదా, వాళ్ళైతే మాత్రం లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్గా. ఏవో చూస్తున్నారుగా, రోడ్డు వచ్చిద్ది అనుకుంటున్నాం కానీ ఇంకా రాలే. ఎంత దూరం ఉందో చూడాలి ఇంకా. రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం మొత్తానికి మనం అయితే. కాకపోతే రోడ్డు అయితే ఎక్కలేము, ఇంకా కొంచెం టైం పట్టిద్ది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇది కిందకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ దిగి మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. రోడ్డు కిందకైతే దిగాలి ఇట్లా మనం స్టెప్స్ అయితే. పైన అయితే చూడొచ్చు బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట మనకి. మనకి ఎక్కేటప్పుడు కిందకి వెళ్ళే దారి మాత్రమే కనిపించింది, పైకి వెళ్ళే దారి అయితే కనిపించదు. బస్ రూట్ అనమాట అది వచ్చేసి మనకి. ఇక్కడైతే ఇంకొక అవతారం అయితే ఉంది. ఈ అవతారం ఏంటో చూద్దాం మనం. ఇక్కడైతే ఒకసారి చూడొచ్చు మనకి మొత్తం రోడ్డు మీదకి అయితే వచ్చేసాం మనం.
ఇంకొంచెంసేపు ముందుకెళ్ళిన తర్వాత మనం రోడ్డు మీదే నడవాల్సి ఉంటుంది అనమాట మొత్తానికైతే. ఈ కింద నుంచి అయితే వచ్చామన్నమాట మనం ఇటు. దశావతారాల్లో ఇక్కడ ఒక అవతారం ఉంది. ఈ అవతారం చూద్దాం. కృష్ణ అవతారం, శ్రీకృష్ణ అవతారం. ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం, కృష్ణ అవతారం దగ్గర నుంచి అయితే. నువ్వైతే కింద నుంచి అయితే వచ్చామన్నమాట. ఇంకా మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే ఇంకా రోడ్డు మీద నడవాల్సి ఉంటుంది అనమాట మనకి. ఆ రోడ్డు దాటిన తర్వాత అయితే మనకి మోకాళ్ళ పర్వతం వచ్చింది. మళ్ళీ మనం రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూస్తున్నాం కదా, ఈ రోడ్డు కింద నుంచి అయితే అవతలకి వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ మనం. రోడ్డు కింద నుంచి అవతలకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అదైతే మనకి చిన్న వే బ్రిడ్జి లాగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. ఇదే అనమాట, మనం బ్రిడ్జి కింద అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కూడా మనకి దశావతారాల్లో ఇంకొక అవతారం అయితే ఉంది. అదేంటనేది చూద్దాం. దశావతారాల్లో ఆఖరి అవతారం అన్నమాట ఇది. శ్రీ కల్కి అవతారం, ఆఖరి అవతారం అన్నమాట ఇది. ఇంకా ఎత్తలేదు కదా భూమి మీద. కల్కి అవతారం ఇది, కల్కి అవతారం ఇంకా ఎత్తలేదు భూమి మీద ఇది. కల్కి అవతారం దగ్గర నుంచి మనం ముందుకెళ్తే ఇక్కడ మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది అనమాట. చూడొచ్చు, ఇక్కడ చాలా పెద్దగా ఉంటాడు ఆంజనేయ స్వామి. మళ్ళీ ఇక్కడైతే కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు. చూద్దాం మనం కూడా. చూడొచ్చు ఆంజనేయ స్వామి అయితే. జై బజరంగ బలి. కల్కి అవతారం దాటినాక మనకు ఆంజనేయ స్వామి అయితే ఉంటారు అన్నమాట ఇక్కడ. లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అందరూ. దండం పెట్టుకుని రావాలి లోపలికి వెళ్ళి. పట్టుకొని లేదు కదా, అక్కడ పెట్టాలి కదా మెట్లకి. అది ఆంజనేయ స్వామి దగ్గర. మనకి ఇక్కడ ఒక చిన్న మ్యాప్ లాగా అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. శ్రీకాళహస్తి నుంచి మైసూరు గోపురం, గాలి గోపురం, అది శ్రీకాళహస్తి కాదు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. తర్వాత రాజగోపురం, తర్వాత మైసూరు గోపురం, తర్వాత గాలి గోపురం, తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, తర్వాత సిఎన్జి లగేజ్ సెంటర్ అంట లాస్ట్. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఇక్కడైతే కింద ఇలా కడుతున్నారు. ఇవి ఉయ్యాలలాగా దేనికో మరి నాకు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి.
కొట్టుదే బాబా ఆంజనేయ స్వామి దగ్గరికి ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకైతే స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే ఉచిత వైద్య సేవలు అనేవి అయితే ఉన్నాయి. ఇక్కడైతే తినుబండారాలు అయితే కొన్ని ఉన్నాయి. వచ్చేయండి సార్. మళ్ళీ మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని స్టెప్పులు దాటిన తర్వాత మళ్ళీ మనకి రోడ్డు వచ్చిద్దో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మళ్ళీ మనం. ఇక్కడైతే చూడొచ్చు అడవి దుప్పులు అనమాట ఇవైతే. ఇక్కడైతే జింకలు అయితే తక్కువ కనిపించినాయి మనకి మామూలుగా అయితే. ఇంకా వెనకాల కూడా ఉన్నాయి, కనపడట్లేదు మనకైతే జింకలు. పబ్లిక్ అయితే అనుకొని పెడుతున్నారు వాటికి జింకలకి. జింకలు దగ్గరికి రావట్లేదు, దుప్పులు అయితే మాత్రం దగ్గరికి వస్తుంది. ఎవరో బొట్లు కూడా పెట్టారు అడవి దుప్పుకి. బొట్లు కూడా పెట్టారు వీటికైతే ఎవరో పిలిచి. ఈ మొత్తం జింకలు అయితే చూడొచ్చు, సరిగ్గా కనిపించట్లేదు. అవి అయితే రావట్లేదు దగ్గరికి. ఈ రాళ్ళు అయితే మనకి కొండంత పవిత్రమైన ప్లేస్ అనమాట. ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ రాళ్ళు అయితే చూడొచ్చు. ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళు ఇట్లా కోరుకొని పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇవి కొండంతా అయితే ఉంటాయి అన్నమాట మనకి. ఇక్కడ అక్కడనే ఏముండదు. ఇది వచ్చేసి దొరసాని మండపం. డిస్టెన్స్ తిరుమల ఇంకా 5.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. ఇదైతే దొరసాని మండపం ఉంటుంది. ఇంకా 5 కిలోమీటర్ల పైనే ఉంది ఇక్కడ నుంచి అయితే. ఈ దొరసాని మండపం దగ్గర నుంచి ఇంకా 5 కిలోమీటర్ల పైన ఉంది తిరుమల అయితే. మనకి వచ్చినట్టే ఉంటుంది కానీ ఎంత నడిచినా స్టెప్స్ మీద ఉన్నప్పుడే తొందరగా వచ్చినట్టు ఉంది. అంటే స్టెప్స్ అనేది కౌంటింగ్ మనకి 3550 కదా, అక్కడ తొందరగా అయిపోయినట్టు ఉంది ఫస్ట్లో దగ్గర ఉండేసరికి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్టెప్కి మధ్యలో ఇట్లా డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే తొందరగా అవ్వట్లేదు స్టెప్స్ అయితే. అంటే ఎంత దూరం వెళ్ళినా సరే స్టెప్స్ అనేది తొందరగా అవ్వట్లేదు. దొరసాని మండపం అయితే దాటి ముందుకు వచ్చేస్తున్నాం మనం. ఇక్కడి నుంచి రోడ్డు ఎంత దూరం ఉందో చూడాలి. ఇంకా ఇంకో మండపం అయితే ఏదో కనిపిస్తుంది. ఇదేం మండపం ఒకసారి చూడాలి. ఇక్కడ ఏందో ఆపుతున్నారు, మరి చెక్ చేస్తున్నారా ఏంటి చూస్తారా లేదు. ఇది వచ్చేసి మనకి ఏం మండపం, ఇదైతే ఏం మండపమో తెలియదు. ఇక్కడైతే పేరైతే ఏం కనిపించట్లేదు మండపం పేరైతే.
ఇక్కడైతే ఒక మండపం వచ్చింది. ఇది ఏం మండపం పేరు అయితే తెలియట్లేదు నాకు. ఇంకా చాలా దూరం అయితే ఉంది. ఆగనే ఇట్లా అక్కడ ఎందుకో పంపించేస్తున్నాడు ఆయన. కొత్త మండపం అంటే ఇది. కొత్త మండపం దాకా వచ్చాము ఇక్కడికి. మొత్తం ఇంకా 4.4 4 కిలోమీటర్ల పైనే ఉంది. ఇంకా డిస్టెన్స్ అయితే ఇంకా 4 కిలోమీటర్ల పైనే ఉంది. ఇంకా మనం నడవాల్సింది. స్టెప్స్ ఎన్నో ఉన్నాయని కాదు శాలిని, ఇంకా 4 కిలోమీటర్ల పైనే నడవాలి. ఇంకా మనకి స్టెప్స్తో పని లేదు. ఇక్కడి నుంచి అంతా డిస్టెన్స్ 4 కిలోమీటర్లు నడవాలి మనం. స్టెప్స్తో పని లేదు ఇంకా. ఎందుకంటే స్టెప్స్ అనేది కింద దగ్గర ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే అవ్వట్లేదు అనమాట. మనకి నడిచేదే ఎక్కువ ఉంటుంది ఇక్కడ కాబట్టి మనం ఇక్కడి నుంచి స్టెప్స్ చూసుకుంటూ వెళ్తే అవ్వదు. ఇంకా 4 కిలోమీటర్ల పైన ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు టైం అయితే 6 అయింది కరెక్ట్గా. పొద్దున మనం 11 గంటలకు బయలుదేరితే 11:15 బయలుదేరాం. ఇప్పుడైతే 6 అయింది. ఇంకా మనకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడి నుంచి మొత్తం. అక్కడ పోలీసు వాళ్ళు అయితే గేట్లు క్లోజ్ చేస్తారు వెళ్ళండి అని చెప్తున్నారు. మరి ఎక్కడ క్లోజ్ చేస్తారో నాకు కూడా తెలియదు. వెళ్తే కానీ తెలియదు. ఫాస్ట్గా పంపించేస్తున్నారు అనమాట.